శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సర్వదాభిగత సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః. నదులతో కూడినటువంటి సముద్రంలాగా శ్రీరాముడు కూడా మంచి వారితో కూడి ఉన్నాడు అని ఒకటి, అందరి యందు కూడా ఒకే అభిప్రాయం గలవాడు అని ఒకటి, అన్ని అవస్థల్లోనూ ప్రియమైన చూపు గలవాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే నదులు ఎల్లప్పుడూ కూడా సముద్రాన్ని చేరుతూ ఉంటాయి కదా, అలాగే సత్పురుషులు ఎల్లవేళలా రాముని వద్దకు వస్తూ ఉండేవారు. నదీనాం సాగరో గతి, నదులకు సముద్రం తప్ప వేరే గతి లేదు కదా, అలాగే పూజనీయులందరికీ కూడా శ్రీరాముడు తప్ప వేరొక ఆశ్రయించదగినటువంటి వాడు లేడు కదా. రాముడు సుగుణాభిరాముడు కాబట్టి రత్నాకరుడితో సముద్రుడితో పోల్చడం కూడా జరిగింది. ఆయన దగ్గరకు వచ్చేటువంటి పూజనీయులను నదులతో పోల్చడం కూడా జరిగింది. 4 దిశల నుంచి నదులు వచ్చి సముద్రాన్ని చేరినా సముద్రుడు కలత చెందడు కదా, అలాగే శ్రీరాముడి దగ్గరికి, ఆ ప్రభు దగ్గరికి ఎవరెవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఎన్ని వైపుల నుంచి వచ్చినా రాముడు మాత్రం కలత చెందేవాడు కాదు. చిత్రకూటం దగ్గర ఉన్నప్పుడు రాజ్యాన్ని తీసుకోమని జాబాలి వాదం చేసినా, భరతుడు వినయంతో ప్రార్థించినా, వశిష్ఠుడు నీతిని ఉపదేశించిన, తల్లులు దుఃఖిస్తున్నటువంటి సమయం చూసినా రాముడు యొక్క మనస్సు మాత్రం క్షోభించలేదు. వర్షాకాలంలో కొన్ని నదులు సముద్రుణ్ణి చేరుతాయి కదా, మహానదులు కూడా ఎప్పుడూ ఒకే విధంగా ప్రవహించవు కదా. కానీ శ్రీరాముడు యొక్క విషయంలో అలా కాదు. సత్పురుషులు ఎల్లవేళలా కూడా ఒకే విధంగా నానా దేశాల నుండి వచ్చి ఆశ్రయించేటువంటి వాళ్ళు, తన వలన ప్రయోజనం కోరి వచ్చిన వాళ్ళందరినీ కూడా శ్రీరాముడు కసురుకోకుండా, వితండ వాదాలు ఆడుకోకుండా వారిని ప్రేమతో చూసేవాడు. వాళ్ళు కూడా అట్లనే వచ్చేవాళ్ళు. పొగురుబడి వచ్చిన వాళ్ళకంతా పొగురును తుంచేవాడు. ఆత్మార్పణ చేసుకుని శరణ వేడుతూ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదరించేవాడు. వారికి మనస్సుకు కష్టం కలగకోకుండా వాళ్ళు చేసిన తప్పు చూపిస్తూ వాళ్ళని తిద్దేవాడు. వాళ్ళని ఆనందపరిచేటట్లుగా తగిన సమాధానం చెప్పి పంపేవాడు. అలాగే ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు విద్యాగంధం లేనివారు, అవిద్యావంతులు కూడా వచ్చి శ్రీరాముడిని దర్శించి వెళుతూ ఉండేవాళ్ళు. విధి లేనివారు, విద్యావంతులు సైతం రాముడి నుండి కొత్త విషయాలు గ్రహిస్తూ ఉండేవారు. గొప్ప నది కూడా సముద్రంలో కలిసిన తర్వాత సముద్రం అనే పిలువబడుతుంది కదా. చిన్న చిన్న నదులంతా అక్కడ చేరినా ఆ నది, ఈ నదిలో ఈ భాగంలో ఈ నది అని ఎవరు చెప్పరు, సముద్రం అంటారు అంతే. ఈ గొప్ప విశేషాన్ని తెలిపేందుకే రాముణ్ణి సముద్రంతో పోల్చారు. ఆర్యుడంటే వేదహితమైన కర్మను ఆచరిస్తూ అందరి చేత ఆశ్రయింపదగిన వాడని అర్థం. ఆయన గొప్ప రాజు గనుక కొంతమందికే దొరుకుతాడు, కొంతమందితోనే మాట్లాడుతాడు అనేటువంటి సందేహం మనకు కలగచ్చు. ఆ సందేహ నివారణ కోసం సర్వసమః అనేటువంటి పదాన్ని ప్రయోగించారు. ఆయన ఏ తేడా చూపించుకోకుండా అందరితోనూ సమానంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ స్వామి ఎప్పటికప్పుడు కొత్తగా ఉత్తేజకంగా కనిపిస్తూ, ఆ ఉత్తేజంగా చూస్తూ చూస్తూ మళ్ళీ మళ్ళీ చూడాలని, మాట్లాడాలా అనిపించేటువంటి వాడు. అటువంటి స్వభావం గలవాడు శ్రీరామచంద్రుడు. సీతారామాభ్యాం నమః.